ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మనం బుద్ధి చెప్పాల్సిన టైం ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. నెక్స్ట్ మనం వదిలిపెట్టం కదా! ఈ ఉమ్. దందాలు చేసిన వాళ్ళు మనం వదిలిపెట్టం కదా! అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకుండా ఆపడం గాని, ఆయన క్యాన్వాయ్‌ని ఆపడం గాని, ఆయన ఏదో మీటింగ్‌కి వెళ్తుంటే దాన్ని ఆపడం గాని, అంటే ఇవన్నీ కూడా అంటే ఎలా చూడొచ్చంటారు? మీ మీ టీడీపీ నాయకుడిగా మీరు చెప్పండి. ఎలా ఉంది ఇదంతా వైఖరి? అంటే ఒకటే సార్, ఇప్పుడు మీకు నేను ముందుగా కూడా చెప్పాను, వీళ్ళు చేసేదే ఒక దుర్మార్గపు చర్య. హ్మ్. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆయన పైన ఆయన చేసుకుని వెళ్తాడు. ఆయన హ్మ్. ఆపాల్సినంత అవసరం ఏముందండి? అవును. ఇప్పుడు ఆయన లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించే విధంగా ఏం చేస్తున్నాడు? ఆయన పనికి ఆయన వెళ్తూ ఉన్నాడు. హ్మ్. ఆయన్ని ఒక ఫ్లైట్ లో తిరగట్లే, హ్మ్. కారులో కూర్చోనివ్వట్లే, బయటే నిలబడినట్లే. హ్మ్. కేవలం ఏంటంటే సార్, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు బయటకు వస్తాదేమో, హ్మ్. తప్పు బయటకు వస్తే ప్రజలందరూ ఏకం అవుతారు. హ్మ్. ప్రజలందరూ ఏకమైనట్లయితే ఖచ్చితంగా వీళ్ళేంటో తెలిసిపోతుంది అని వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ నిర్బంధాలన్నీ, గృహ నిర్బంధం కావచ్చు, ఈ పెద్దవారిని ఆపడం కావచ్చు. హ్మ్. అంతే తప్ప ఇన్ఫర్మేషన్ ఉంది సార్, వాళ్ళు ఎందుకు హ్మ్. భయపడతారు? బహిర్గతం చేస్తారు. రండి మీరు మాట్లాడుకోండి, ఎవరితోనే మాట్లాడుకోండి, దిస్ ఈజ్ హ్మ్. రైట్ అని చెప్తారు. హ్మ్. వాళ్ళని కంట్రోల్ చేయరు కదా సార్. అవును. ఇప్పుడు ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిపోతుంది కాబట్టి ఎందుకు కలిగిపోతుంది? హ్మ్. తప్పు ఉంటే ఎవరైనా నోరు మూసుకుంటాం కదా సార్. అవును. నిజంగానే తప్పు చేశాము, బయటకు వచ్చి ఎందుకు అల్లరి చేస్తామండి? అవును. వాళ్ళ దగ్గర, మా దగ్గర తప్పు లేదు. వాళ్ళ హ్మ్. తప్పుని ఒక కలర్ బొమ్మ చూపిస్తున్నారు కాబట్టి ఆ కలర్ షేడ్ పోతుంది అని చెప్పి భయపడుతున్నారు అంతే. హ్మ్. అంటే అంతే ఇప్పుడు తప్ప వేరేదేం కాదండి. నెక్స్ట్ ఇప్పుడు హైకోర్ట్‌కి ఎళ్ళబోతున్నారు గదా! అంటే ఎలా ఉంటదంటారు? బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటదా హైకోర్ట్‌లో? ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? సార్ ఖచ్చితంగా, ఖచ్చితంగా మా వైపు ధర్మం ఉంది. హ్మ్. మేము ధర్మాన్ని నమ్ముకున్నాము. మా అధినేత మాకు చెప్పేది అదే. మీరు హ్మ్. డిసిప్లైన్‌గా ఉండాలి. సార్ మా అధినేత మాకు ఇచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? ఎవరిని కూడా పరుషంగా మాట్లాడకూడదు. హ్మ్. మీరు జెన్యూన్ గా ప్రజలకు సేవ చేసేలాగా ఉంటేనే రండి. సార్ హ్మ్. నేను లండన్ నుంచి వచ్చి ఈ హ్మ్. దాదాపు 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా ఉన్నాను. హ్మ్. అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. కానీ ఈ రోజు వరకు కూడా ప్రతి నాయకుల్ని, కార్యకర్తల్ని సమిష్టిగా కలుపుకొని వెళ్ళేవాడే నాయకుడు అవుతాడు అని ఇన్‌స్ట్రక్షన్ ఉంది తప్ప, నేను హ్మ్. ఎక్కడి నుంచో వచ్చాననో, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయనో, లేకపోతే ఇంకొక ఆయన ఇంకా డబ్బులు ఉన్నాయనో ఎప్పుడు కూడా ఆయన అంచనా వేయలేదు. సో ఫైనల్‌గా చెప్పండి. అంటే థాంక్ యూ. రానున్న ఎలక్షన్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీలో? సార్ రాబోయే ఎలక్షన్ లో హ్మ్. వన్ సైడెడ్ గా హ్మ్. మేము 160 స్థానాలు పైబడి గెలుచుకుంటాము. హ్మ్. వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా మా ప్రభుత్వం, హ్మ్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం అని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ అండి. మా థాంక్ యూ. సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ, సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ